కడియం శ్రీహరి రాజీనామా చేస్తారు అంటూ జరుగుతున్న చర్చ మీద ఆయన రెస్పాండ్ అయ్యారు. నేను రాజీనామా చేస్తానని ఎక్కడ చెప్పలేదు అంటూ ఆయన చెప్తున్నారు. స్పీకర్ నిర్ణయం పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటానంటున్నారు. ఉప ఎన్నిక వచ్చిన స్టేషన్ ఘన్పూర్లో గెలిచేది తానేనంటూ చెప్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నారని, స్టేషన్ ఘన్పూర్కు పెద్ద ఎత్తున అభివృద్ధి ఫలాలు అందుతున్నాయంటూ కూడా చెప్తున్నారు. ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, నేను ఎవరికి భయపడే వ్యక్తిని కాదు, ఉప ఎన్నిక వస్తే ఖచ్చితంగా మళ్ళీ పోటీ చేసి గెలుస్తా అంటూ కడియం చెప్తున్నారు. మనందరికీ తెలిసిన విషయమే, కోర్టు చాలా సీరియస్ అవ్వడం, పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అంటూ 4 వారాల సమయం ఇవ్వడం. ఇన్ఫ్యాక్ట్ ప్రభుత్వం తరపున వాదించిన వాళ్ళు టైం అడిగారు, అడ్వకేట్స్ టైం అడగడం. ఈ నేపథ్యంలో ముందు 8 వారాలు అడిగితే 4 వారాలు కోర్టు టైం ఇవ్వడాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో ఈలోపు ఏం జరగబోతుందనే ఉత్కంఠ కొనసాగుతుంది. వరుసగా నోటీసులు ఇచ్చారు, మళ్ళీ విచారణ చేస్తున్నారు. ఫైనల్గా ఏదో ఒక డెసిషన్ తీసుకోవాల్సినటువంటి సందర్భం. ఈ సమయంలో కడియం శ్రీహరి గతంలో నోటీసులకు రెస్పాండ్ అవ్వలేదు. అట్ ది సేమ్ టైం పార్టీ మారిన విషయాన్ని ఆయన అంగీకరించారు. అలాగే ఆయన చాలా సందర్భాల్లో కార్యక్రమాల్లో కూడా పాల్గొనడాన్ని మనం చూస్తూనే ఉన్నాం.